డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారితో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలందరితో కలిసి ఈరోజు వారికి ఘనమైన పుష్పాంజలి ఘటించడం జరిగింది. మరి ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు భగవంతుడు జన్మనిస్తే ఈరోజు మన బతుకుకు ఒక సార్థకత వేసి ఒక బతుకులకు హక్కులు ఇచ్చినటువంటి మరి దైవం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్పగా తప్పదు. ఈరోజు మరి అటువంటి నాయకుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి మరి భారత రాజ్యాంగం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అంబేద్కర్ గారి ఆశయాలను 10 సంవత్సరాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే సంకల్పంతో అప్పటి నుండి నేటి వరకు కూడా మరి ఆశయాలను కొనసాగిస్తూ బహుజన బిడ్డలను అణగారిన వర్గాలను మరి అందరినీ కూడా సమన్యాయం చేసే విధంగా చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆలోచనలకు విరుద్ధంగా అంబేద్కర్ గారి ఆశయాలకు భిన్నంగా ఇవాళ వారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా ప్రమాణం చేస్తారు ముఖ్యమంత్రితో సహా. ఇవాళ అటువంటి పదవిలో ఉండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వాంఛ న్యాయాన్ని పేరు పెట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగానికి మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ భారత రాజ్యాంగ వ్యతిరేకులను మరి ఇవాళ వారి ఆశయాలు కొనసాగిస్తారా అని చెప్పేసి ఒకసారి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి పార్టీలకు అతీతంగా కూడా సమాజంలో గౌరవింపబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని అంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు సమాజంలో విలువలకే
ఆదర్శం. అటువంటి నాయకుడు మరి నిబద్ధత కలిగినటువంటి నాయకుడే వాళ్ళ ఆదర్శం, దానికి నిదర్శనం. ఎందుకంటే ఇవాళ పార్టీలో అధికారం శాశ్వతం కాదు, మరి పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యమని నమ్ముకున్నటువంటి నాయకునికి జరిగినటువంటి అన్యాయం మీరు చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకులైనటువంటి విరోధులైనటువంటి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఆలోచించే విధంగా ఉండాలి. బహుజన బిడ్డలు, అణగారిన వర్గాలు మన హక్కులను కాలరాస్తారు. ఇలా కార్యకర్తల హక్కులు కావచ్చు, వారు మానసిక వేదనకు గురి హక్కులను కాలరాసినప్పుడు ఇలా ఆశయాలను ఎట్లా కొనసాగిస్తారు, ఇలా దండాయిస్తారు. నిజమైన నివాళులు ఎప్పుడు అర్పిస్తామంటే మరి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే వారికి నిజమైన నివాళి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే నివాళులు అర్పిస్తారో వారి ఆశయాలను కొనసాగిస్తారా అని చెప్పేసి చైత్య నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ అందరి పక్షాన కూడా మన అంబేద్కర్ గారికి మరొకసారి వినమ్ర హృదయపూర్వక ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై భీమ్. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంత ఘనంగా నిర్వహింపబడుతున్నటువంటి యొక్క ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి దావసత్త గారు, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారు, మిత్రులు దుర్గన్న గారు, గతంలో ఏదైతుందో దీవికాల మున్సిపల్ కమిషనర్ గారు, బాధ్యత సోదరులు ఇంకా కార్యక్రమం పాల్పడుతున్నటువంటి అందరికీ నేను జై భీమ్ నివాళులు అర్పిస్తూ, వాస్తవంగా ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అగ్రగామి నిలబడినది ఏం చెప్పంటే కేవలం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన చేయడం జరిగింది చెప్పాలంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు దురదృష్టంతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడంతో ఏదైతుందో నూతన రాష్ట్రాలు ఏర్పడినాయి కానీ సరిహద్దుల మార్పులే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా దాన్ని చేర్చడంతోనే తెలంగాణ రాష్ట్ర కళ ఏర్పాటు సహకారం అయితే చెప్పి చెప్పక తప్పదుంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ఆశయంగా ఎంచుకున్నటువంటి కేసీఆర్ గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు యొక్క విగ్రహాన్ని ఎదుర్కొందో నెక్లెస్ రోడ్ ఇవాళ జగిత్యాల హైదరాబాద్ నడిపూడల్లో ఏర్పాటు చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఏదైతుందో ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేర్కొన్న ఏదైతుందో వారికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి ఒక గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా రాజ్యాంగం వల్ల నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలకు మరి హక్కులు సమకూర్చే విధంగా అన్నింటిలో ముఖ్యం ఏదైతే విద్య అనే ప్రాధాన్యత అంశాన్ని ఏదైతుందో అందరికీ కల్పించేయాలనే సంకల్పంతో మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో దాన్ని పేద ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి ఘనత మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పడం తప్పదండి. ప్రభుత్వం ఏదైతే కానివ్వండి ఆ రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయవచ్చు. రాజ్యాంగ విలువలు నిబంధనలకు భిన్నంగా ఏదైతే మరి పనిచేయాలని ప్రయత్నం చేస్తారో వారు ఏదైతుందో మరి ఇక్కడ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విధంగా చెప్పాలంటే నివాళులర్పించే నైతికత కూడా వాళ్ళు పొందలేకపోతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ద కాలం చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏదైతే ఈ నడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో నిలుచుకోవడం జరిగిందో అవన్నీ కూడా పునరుద్ధరణ చేయబడే విధంగా రాబోయే కాలంలో మరి ఏదైతుందో తిరిగి మరి కేసీఆర్ యొక్క నాయకత్వం